హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏం చేస్తున్నారండి అందరూ? సో వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మేమైతే ఇది నిన్నటి మినీ వ్లాగ్ అన్నమాట. నిన్న ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి ఇంట్లో 2 బనానాస్ ఉన్నాయి, పచ్చి బనానాలు. సో పిల్లలు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే స్నాక్స్ బనానా చిప్స్ చేయమన్నారు. మేము ఆల్రెడీ రీసెంట్గా బనానా తోటి బజ్జీలు చేసి తిన్నాము అండ్ ఇప్పుడైతే చిప్స్ చేసి చాలా రోజులు అవుతుంది. సో చిప్స్ చేసేస్తే ఇంకా వాళ్ళు 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకొని కూడా తింటారు కదా అని చెప్పేసి నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. సరేలే ఒక మినీ వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అన్నమాట. ఇంకా మా పిల్లలైతే ఇద్దరు చూస్తున్నారు కదా, కూర్చున్నారు గ్యాస్ దగ్గర కౌంటర్ టాప్ మీద. బనానాస్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ తొక్క అయితే తీసేసాను. సో ఇవి తెచ్చి చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. అంటే బనానాస్ ఫ్రిడ్జ్లో ఉంచొద్దు కదా, సో మా పిల్లలు నాకు తెలియకుండానే ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇంకా పైన తొక్క మొత్తం కూడా బ్లాక్ కలర్లో అయిపోయింది. సో అవి కొంచెం తీయడానికి కొంచెం టైమే పట్టింది, అంటే కొంచెం మెత్తపడిపోయింది అన్నమాట. సో బయట నుంచి చూస్తే మెత్తపడిపోయింది. ఇంకా వీటితో చిప్స్ ఎలా అవుతాయో ఏంటో అని అనుకున్నాను, కానీ ఓకే బాగానే వచ్చాయి. అయితే ఫస్ట్ ఆ తొక్క తీయడం అయితే చాలా కష్టమైపోయింది. ఇంకా తర్వాత 2 బనానాస్ని కూడా నేను ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. చిప్స్ అంటే మనకు రౌండ్ షేప్స్లో కావాలంటే రౌండ్ షేప్స్లో కట్ చేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇలా ఎగ్ షేప్స్ ఉంటాయి కదా, అలా కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ రౌండ్ షేప్స్లోనే కట్ చేసేసుకున్నాను. ఇంకా మా పిల్లలు అయితే చూడండి ఎలా చూస్తున్నారో. సో వాళ్ళని వీడియోలోకి మీరు ఎందుకులే అని చెప్తూ ఉంటే, లేదు మేము కూడా వస్తాం మమ్మీ, ఇంకా ఇంట్లో ఉన్నది మేము ముగ్గురమే ఈరోజు. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళారు కదా, సో ఆయన రాలేదు. ఇంకా ఆయన వచ్చేసరికి చేసేద్దాం రెడీగా అని చెప్పి ఇంకా మేము సైలెంట్గా ఉంటాము, అసలు అల్లరి చేయం మమ్మీ, ఇక్కడే కూర్చుంటాము అనేసి అన్నారు వాళ్ళు. ఇంకా సరే అని చెప్పి నేను కూడా అక్కడ కూర్చోబెట్టేశాను వాళ్ళని. ఫస్ట్ అయితే పీసెస్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ని వేడి చేయాలి. ఇంకా మా దగ్గర అయితే మేము రెగ్యులర్గా 2-3 టైప్స్ ఆయిల్స్ని వాడుతూ ఉంటాము. అంటే ఒకే రకం ఆయిల్ కాకుండా సర్సో ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా ఏమంటారు అది పల్లీల నూనె అన్నీ యూజ్ చేస్తూ ఉంటాము. సో మా దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ అయిపోయింది, ప్యాకెట్స్ లేదు. ఇంకా అవైలబుల్గా ఉన్నదంటే సర్సో ఆయిలే. సో సర్సో ఆయిల్ తోటి ఇంకా మేము ఎప్పుడు డీప్ ఫ్రై చేయము, ఏదైనా సరే వెజిటేబుల్స్ కానీ కర్రీస్, నాన్ వెజ్ ఎక్కువ చేస్తూ ఉంటాము సర్సో ఆయిల్ తోటి. సో ఇప్పుడైతే డీప్ ఫ్రై ఎప్పుడు చేయలేదు. దాంతో ఏంటంటే మొత్తం ఎల్లో కలర్లో ఉంటుంది కదా ఆయిల్, సో మనం ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఇంకా మనం కర్రీస్ చేసేటప్పుడు అయితే ఎలాగో మనం అందులో పసుపు యాడ్ చేసేస్తాం కాబట్టి కొంచెం తక్కువ పసుపు చేస్తే ఎల్లో అయిపోతుంది. ఇంకా డీప్ ఫ్రైస్ అయితే ఎప్పుడు చేయలేదు, ఇది కూడా ఎల్లో కలర్లో వస్తుందేమో అని చెప్పి నేనైతే ఇందులో కొంచెం పసుపు కూడా వేయలేదు. సో మనం ఏంటంటే బనానా చిప్స్ చేసేటప్పుడు కొంచెం సగం ఫ్రై అయిపోయాక ఎల్లోయిష్గా కనబడడం కోసం కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేస్తూ ఉంటారు. సాల్ట్ ఏంటంటే కొంచెం ఉప్పు ఉండడానికి. సో నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. సో ఒక్కొక్కటిగా బనానాస్ వేస్తున్నాను. చూసారా, నేను ఇక్కడ పసుపు యాడ్ చేయలేదు, అయినా సరే చిప్స్ చూడండి ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది, ఎందుకంటే మనం యాడ్ చేసిన ఆయిల్ ఎల్లో కలర్లో కొంచెం ఉంటుంది కాబట్టి. సో బనానా చిప్స్ ఎప్పుడు కూడా చేసేటప్పుడు ఏంటంటే మనము స్టవ్ని అసలు సిమ్లో కానీ మీడియంలో కానీ ఉంచొద్దు, కొంచెం హైలోనే ఉంచాలి, లేదంటే మొత్తం ఆయిల్ మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది. ఆయిల్ పీల్ చేసుకుంటే ఏంటంటే మనకు క్రిస్పీగా రావు చిప్స్. సరే వేరే ఐటమ్స్ ఏమైనా సరే అంత క్రిస్పీగా రాకుండా తినేస్తాము, లైక్ బజ్జీలు, పకోడీలు ఇలాంటివి అనుకోండి, అంత క్రిస్పీగా లేకున్నా సరే తినేస్తూ ఉంటాము, బాగుంటుంది అయినా. కానీ ఈ చిప్స్ ఏంటంటే మనకు క్రిస్పీగా రావాలి, లేదంటే అసలు మనం తినలేము, మొత్తం మెత్తబడిపోతూ ఉంటుంది. అలా ఉండకూడదంటే మనమైతే స్టవ్ని ఎప్పుడు హైలోనే ఉంచి ఫ్రై చేసేసుకోవాలి. అలాగని చెప్పి హైలో ఉంచి అలా వదిలేయొద్దు, మధ్య మధ్యలో అటు నుంచి ఇటు ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటుంటే 2 వైపులా కూడా మనకు కావాల్సిన కలర్ వచ్చేస్తుంది అండ్ క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ ఫ్రై చేసేస్తూ ఉన్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఇంకా మా అంశు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, తను ఫుడీ అన్నమాట. ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తుంది. సో తన చేతిలో ఒక బనానా పీస్ని పట్టుకునేసి నేను కూడా ఆయిల్లో యాడ్ చేసేస్తాను పీసెస్ని అనేసి ఇంకా నాతో గొడవ పడుతూ ఉంది. సో అంత దూరం నుంచి మనము ఆయిల్లో ఏదైనా సరే వేసేస్తే ఇంకా ఆయిల్ మొత్తం కూడా మన ఫేస్ మీద పడుతుంది కదా అని చెప్పి నేను వద్దని చెప్తూ ఉన్నాను. సో అప్పటికే ఇంకా వాళ్ళకి ఆకలి వేసేస్తుంది. చిప్స్ చూసే ఇంకా వాళ్ళకి ఆకలి పెరిగిపోతూ ఉంది. స్నాక్స్ టైం అయిపోయిందని చెప్పి ఇటైతే మా వారు వచ్చేసారు. నేనేంటంటే మా ఇంట్లో నెట్ రావట్లేదు 2 days నుంచి, సరిగా రావట్లేదు వైఫై. అందుకని చెప్పి మేము పిలిపించామన్నమాట. వాళ్ళు వైఫై చూస్తారు కదా, సో వాళ్ళైతే వచ్చి ఉన్నారు. అందుకని ఇంకా మేము డోర్ కూడా లాక్ చేసుకోలేదు. ఇంకా మా వారు డైరెక్ట్గా వచ్చేసారు. వచ్చేసి ఇంకా చిప్స్ చేస్తున్నానంటే ఇంకా ఆయన కూడా ఎప్పుడు తిందామా అని చెప్పి చూస్తున్నారు. నిజానికి చెప్పాలంటే మా పిల్లల కంటే మా వారికే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది. సో మా ఆయన ఏమన్నారంటే నాకైతే లైట్ కలర్లో వద్దు, నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో కావాలి, సో ఎక్కువ క్రిస్పీగా ఉండాలి అని అంటే ఇంకా ఫస్ట్ టైం తీసేసాను కదా ఫస్ట్ రౌండ్, అదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే తీసాను. సో సెకండ్ టైం తీసేటప్పుడు మా బాబుకి కొంచెం ఎల్లోయిష్గా కావాలి మమ్మీ అనేసి అన్నారు, వైట్ ఎల్లో అలాగా. సో సెకండ్ టైం మా బాబుకి అయితే అలానే తీసాను. ఇంకా వీళ్ళైతే ఫస్ట్ టైం తీసేసిన దాన్ని ఇంకా తింటూనే ఉన్నారు, టేస్ట్ చేశారు, బాగుంది అని చెప్పి తింటూ ఉన్నారు. ఇంకా మా వారికి స్నాక్స్తో పాటు టీ పెట్టాలి కదా, సో టీ స్నాక్స్ ఒకేసారి తినిద్దాము, టీ కూడా పెట్టుకురా అని చెప్తే ఇక నేను పక్కనే టీ కూడా పెట్టేశాను. సో ఈలోపు సెకండ్ టైం కూడా అయిపోయింది చిప్స్ అన్నీ కూడా. సో నేనేంటంటే మరీ ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోలేదు కాబట్టి మరీ చప్పగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను. చాట్ మసాలా యాడ్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఇంట్లో స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. అండ్ వాళ్ళు బయట నుంచి కూడా స్నాక్స్ అసలు అడగరు, ఇలాంటి చిప్స్ బయట కూడా అడగరు వాళ్ళు. మనం ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి, బయట ప్యాకెట్స్లో ఉన్న చిప్స్ కావాలని చెప్పి కూడా వాళ్ళు అడగరు, ఎందుకంటే మనం చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఇంట్లోనే అలవాటు అయిపోతుంది వాళ్ళకి తినడానికి. అందుకని చెప్పి నేనైతే పిల్లలకి మ్యాక్సిమం స్నాక్స్ అన్నీ కూడా ఇంట్లోనే చేసి పెడతాను, అది ఏవైనా కానివ్వండి. సో నేను మూంగ్ దాల్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను వీళ్ళ కోసం. మరి బయట నుంచి తీసుకొచ్చేదానికంటే ఇంక ఇంట్లో చేసుకోవడమే బెటర్ కదా అని చెప్పి ఇంకా ఇదిగోండి కూర్చొని అయితే తింటున్నారు. ఇక టీ కూడా అయిపోయింది ఈలోపు. సో మేమైతే టీ తాగుతున్నాము. ఇంకా వైఫై చూడడానికి వచ్చారు కదా ఒక ఆయన, సో ఆయనకు కూడా టీ ఇచ్చేసాము. సో ఆయన చిప్స్ అయితే తినను అని చెప్పేసి ఉన్నారు, సో టీ ఇచ్చేసాము, టీ తాగారు. ఇంకా మా స్నాక్స్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా మా వారైతే కూర్చొని తినలేదన్నమాట. సో ఇంకా ఆయన ఉన్నారు కదా అని చెప్పి ఆయనకి కంపెనీ ఇవ్వడానికి ఇంకా అక్కడే నిలబడి స్నాక్స్ తినేసి టీ తాగేసి ఉన్నారు. సో మరి మీరేం స్నాక్స్ చేశారో ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.